నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పెండింగ్ బిల్లులు జమ అవుతున్నాయి. చెక్ చేయండి. పూర్తి వివరాలైతే వీడియో తెలుసుకుందాము. ఏ ఏ బిల్లులు జమ అవుతున్నాయి అనేది. సో, వీడియోనైతే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎంటీఎస్ ఉపాధ్యాయులకు ఒక ముఖ్యమైన అప్డేట్. వారి జీతాల బిల్లులకు సంబంధించి చెల్లింపు ప్రక్రియ ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్ ఎంటీఎస్ ఉపాధ్యాయుల జీతాలు మరియు ఇతర బకాయిల చెల్లింపుల తాజా సమాచారము. జీతాలు మరియు ఇండక్షన్ ట్రైనింగ్ బకాయిలు. ప్రస్తుతం స్థితి: ఉపాధ్యాయుల జీతాల బిల్లులు ప్రస్తుతం బ్యాచ్ నంబర్ 28269తో ప్రాసెస్ చేయబడుతోంది. కుబేర్ ప్రాసెసింగ్. ఈరోజు ఉదయం ఈ బిల్లులు ప్రభుత్వ చెల్లింపుల వ్యవస్థ అయినటువంటి కుబేర్‌లోకి చేరింది మరియు ఇప్పుడు బ్యాచ్ నంబర్ కేటాయించబడింది. త్వరలో జమ. దీని అర్థం ఉపాధ్యాయుల బ్యాంకు ఖాతాల్లోకి జీతాలు మరికొద్ది సేపట్లోనే సాధారణంగా కొన్ని గంటల్లోనే జమ అయ్యే అవకాశం అయితే ఉంది. ఇండక్షన్ ట్రైనింగ్ బకాయిలు. శుభవార్త ఏమిటంటే జీతాలతో పాటు గత సంవత్సరం నిర్వహించిన ఇండక్షన్ ట్రైనింగ్‌కు సంబంధించి ఉపాధ్యాయులకు రావాల్సినటువంటి 5,200 మొత్తం బకాయిలన్నీ కూడా ఇదే బ్యాచ్ నంబర్‌తోనే అంటే 28269 కింద ప్రాసెస్ చేయబడుతోంది. ఈ మొత్తం కూడా జీతాలతో పాటే త్వరలో జమ కానుంది. గత నెల సమస్య పరిష్కారం. గత నెలలో జీతాల బిల్లుల సమర్పణలో ఎదురైన సాంకేతిక సమస్యలు లేదా ఆప్షన్ లేకపోవటం వల్ల జరిగిన జాప్యం ఇప్పుడు పరిష్కరించబడింది. బిల్లులు సజావుగా ప్రాసెస్ అవుతున్నాయి. ఇతర బకాయిల పరిస్థితి. సరెండర్ లీవ్‌లు, పరిమిత చెల్లింపులు. ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన నిధుల ద్వారా ఉద్యోగులకు అందిన ప్రయోజనం చాలా పరిమితంగా ఉంది. ఉదాహరణకు పోలీసు శాఖలో 5 సరెండర్ లీవ్ బిల్లులు పెండింగ్‌లో అయితే ఉండగా, వారు కేవలం 2 మాత్రమే చెల్లించడం జరిగింది. ఉపాధ్యాయులు, ఇతర ఉద్యోగుల బకాయిలు చూసినట్లయితే అదేవిధంగా ఉపాధ్యాయులు, ఇతర ప్రభుత్వ ఉద్యోగులు మరియు కార్మికులకు సంబంధించి ఇంకా 3 సరెండర్ లీవ్ బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఈ 3 ఎస్ఎల్ బకాయిలు ఎప్పుడు చెల్లిస్తారా అనేది చాలామంది ఉద్యోగులు, ఉపాధ్యాయ మిత్రులు ఆరా తీస్తూ ఉన్నారు. ప్రస్తుతం సమాచారం ప్రకారంగా ప్రభుత్వం నుంచి తదుపరి విడత నిధులు విడుదలైనప్పుడు మాత్రమే ఈ బకాయిల చెల్లింపులు జరిగే అవకాశం ఉంది. అప్పటి వరకు ఈ చెల్లింపులు జరగదు. ఇతర దీర్ఘకాలిక బకాయిలు విషయానికొచ్చినట్లయితే డిఏ, టీఏ బకాయిలు చెల్లించాల్సి ఉంది. అలాగే 11వ పీఆర్సీ బకాయిలు, టీఏ బిల్లులు, ఈ బకాయిలు కూడా దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్నాయి. వీటి చెల్లింపులు ఎప్పుడు జరుగుతుందనేది, వీటికి ఎప్పుడు మోక్షం లభిస్తుందా అనేది తెలియని అనిశ్చిత పరిస్థితి ఉద్యోగుల్లో నెలకొంది. ప్రస్తుతానికి ఎంటీఎస్ ఉపాధ్యాయుల జీతాలు మరియు ఇండక్షన్ ట్రైనింగ్ బకాయిలు జమ కానుండటంతో కొంత ఊరట కలిగే విషయం. అయితే సరెండర్ లీవ్‌లు మరియు ఇతర ముఖ్యమైన బకాయిల విడుదల కోసం ప్రభుత్వ తదుపరి ఆర్థిక నిర్ణయాలు మరియు నిధుల విడుదల కోసం ఉద్యోగులు, ఉపాధ్యాయులు వేచి చూడవలసిన పరిస్థితి అయితే కొనసాగుతోంది.